పార్లమెంట్ అధ్యక్ష పదవిపై తర్జన పడిన అనంతరం కూడా అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చింది. ఏదైతే బలిజ సామాజిక వర్గం అత్యంత ప్రాధాన్యత ఉన్నటువంటి నియోజకవర్గం రాజంపేట పార్లమెంట్. ఈ నేపథ్యంలో సుగవాసి కుటుంబానికి తీరని అన్యాయం జరిగిందంటూ కూడా కొంత కార్యకర్తల్లో కూడా ఒక రకంగా మనోవేదనకు గురైన పరిస్థితి. పాలకొండరాయుడు కుటుంబంలో ఉన్నటువంటి అభిమానులు సైతం కొంత మనోవేదనకు గురయ్యారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన కుటుంబంకి పెద్దపీట వేస్తే భవిష్యత్తులో మరింత టీడీపీ బలపడే అవకాశాలు ఉన్నటువంటి భావనతో సుగవాసి పాలకొండరాయుడు కుమారుడు, రెండవ కుమారుడు ప్రసాద్ బాబుకు ఈ పట్టం కట్టారు. ఈ నేపథ్యంలో మనతో పాటు సుగవాసి ప్రసాద్ బాబు గారు ఆయన వచ్చిన ప్రయత్నం. అన్న, ముందుగా మీకు నమస్కారం. అన్న, ఒక రకంగా ముళ్ళ కంచె పైన మీ ప్రయాణం ఉండబోతుంది, ఎలా ఉంది? దీనికి అంత ఏం అనిపించలేదు. ఎందుకంటే ముందుగా నాకు తెలుగుదేశం పార్టీలో ఇంత పెద్ద అవకాశం కల్పించిన మా ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, జిల్లాలో రాజంపేట పార్లమెంట్లో మినిస్టర్లు కానీ, ఎమ్మెల్యే కానీ, ఇన్ఛార్జీలు కానీ సహకారంతో ఈరోజు నన్ను రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షునిగా అవకాశం కల్పించారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. నా ప్రధానంగా ఇప్పటికే కొంతమంది కార్యకర్తల్లో అసంతృప్తి, కొంత అక్కడక్కడ తృతీయ శ్రేణి నేతల మధ్య కొంత అసంతృప్తి ఉంది. సో వీళ్ళందరినీ ఒక తాటిపై తేవడానికి మీకు ఒక రకంగా కొంత పరీక్ష లాంటిది అని చెప్పచ్చా? ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో ఎటువంటి పాలన జరిగింది, ఎటువంటి పాలన జరిగింది అనేది అందరూ చూశారు. అలాంటి పాలనలో వైసీపీని ఎదిరించి పోరాడిన కార్యకర్తలు గల పార్టీ తెలుగుదేశం పార్టీ. అందరికీ ఒకేసారి అవకాశాలు రావు, ఒక్కొక్కటిగా వస్తూ ఉంటుంది. దాంట్లో కొంతమంది అసంతృప్తితో ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా పార్టీ ఎవరినైతే ఆదేశించిందో ఇన్ఛార్జీలుగా కానీ, ఎమ్మెల్యేల ద్వారా కానీ, మినిస్టర్ ద్వారా కానీ ఖచ్చితంగా వాళ్ళ కార్యకర్తలకు, నాయకులకు మధ్య మంచి ఈ సమస్యలు లేకుండా వాళ్ళ అభివృద్ధికి, కార్యకర్తల అభివృద్ధికి పాటుపడే విధంగా మేము ప్లాన్ చేసి ఖచ్చితంగా కార్యకర్తలకు న్యాయం చేస్తాం. సో మరో పాలకొండరాయుడిని చూడబోతున్నాం భవిష్యత్తులో? ఏం లేదు, ఖచ్చితంగా నాయనంత పేరు తెచ్చుకుంటానో లేదో తెలియదు, కానీ ఆయన పేరు అయితే చెడగొట్టను. 100% ఆయన ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ముందుకెళ్తాం. అంటే గతంలో కూడా చూసాం, ఎన్నో దశాబ్దాల కాలంగా పాలకొండరాయుడు అంటే ఒక గొప్ప పేరున్నటువంటి వ్యక్తి. ఆయన్ను ఎవరు కూడా మర్చిపోలేరు. అంటే ఒక రకంగా బలిజ సామాజిక వర్గమే కాదు, బీసీ సామాజిక వర్గం కాదు, మైనారిటీ వర్గాలకు కూడా పెద్దపీట వేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే, అందరినీ హక్కును చేర్చుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పాలకొండరాయుడుగానే ఉంటుంది. సో ఆ స్థాయిలో ఒక చిన్న రాయుడుగా మిమ్మల్ని ఈ ప్రాంతవాసులు భావిస్తారు కాబట్టి, ఆ స్థాయిలో కాకపోయినా అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నం 100% దాంట్లో అనుమానమే లేదు. పాలకొండరాయుడు రాయచోట్లో పెద్దగా సామాజిక వర్గం లేకపోయినా పాలకొండరాయుడు గారిని బీసీలు కానీ, మైనార్టీలు కానీ హక్కును చేర్చుకుని దాదాపు ఈ 47 ఏండ్లు 1978 నుంచి ఇప్పటి వరకు కూడా రాజకీయం చేయగలిగినాము అంటే అది బీసీల పుణ్యమే. అందరూ సొంత కులస్తులు ఇంకోరు అందరూ సపోర్ట్ చేయొచ్చు, కానీ బీసీలు ఏకపక్షంగా పాలకొండరాయుడు గారిని దాదాపు 47 ఏండ్లు రాజకీయం చేసేదానికి ఒక ఉత్సాహం కల్పించిన కులాలు, వాళ్ళని ఎప్పటికీ మేము మర్చిపోలేం. ఇప్పుడు కూడా నేను కూడా 2012లో మా అన్న పోటీ చేసిన తర్వాత దాదాపు 12 ఏళ్ల పాటు మేము పోటీ చేయకపోయినా కూడా మా వెంట బీసీ వర్గాలన్నీ, మైనార్టీలు అయితే ఓసీలలో కూడా చాలా కులాలు మమ్మల్ని ఆదుకున్నాయి, మాకు సపోర్ట్ చేశాయి, మోరల్ సపోర్ట్ చేశాయి. ఇంకోటి, తెలుగుదేశం పార్టీ మమ్మల్ని ఏం దూరం పెట్టలేదు. 2024లో మా అన్నకు రాజంపేట ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. పార్టీకి నాన్న ఎంత చేశాడో పార్టీ కూడా నాన్నకు అంతే చేసింది. ఎంపీ అవకాశం అయితే ఏమి, ఎమ్మెల్యేలు అయితే ఏమి. రాజశేఖర్ రెడ్డి ఇక్కడ ప్రత్యేక దృష్టి పెట్టి మనల్ని చాలా ఎలక్షన్లలో ఓడించినా కూడా తెలుగుదేశం పార్టీ మన పక్షాన నిలబడి మాకు మోరల్ సపోర్ట్ ఇచ్చి ఈ స్థాయికి తీసుకొని వచ్చింది. ఖచ్చితంగా పార్టీకి, ప్రజలకు, బీసీ వర్గం అందరికీ ధన్యవాదాలు. నా ఒక చిన్న విషయం ఇక్కడ ఏంటంటే, నాన్న చనిపోయిన తర్వాత
మీ అన్నగారు ఓటమి పాలైన తర్వాత కొన్ని పరిణామాలు జరిగాయి. మీ పైన ఒత్తిడి కూడా తెచ్చారు కొంతమంది కార్యకర్తలు. ఏంటి పార్టీ మీకు ఏమిచ్చింది? పార్టీ గొంతుకు వచ్చింది అన్నటువంటి భావన కూడా కొంతమంది వ్యక్తం చేశారు. సో అలాంటి వారికి మీరు ఇచ్చే సమాధానం? ఎప్పుడైనా సరే పార్టీ మనం ఆవేశంలో ఎవరినో ఒకరిని మాట అంటాం కరెక్టే. నాకు కూడా ఆవేశం వచ్చినా ఎప్పుడన్నా మాట్లాడింటాను. నేను చెప్పేది ఏంటంటే అవకాశం మనకు తెలుగుదేశం పార్టీలో దాదాపు 43, 47 సంవత్సరాలు 45 సంవత్సరాల నుంచి మనం సర్వీస్ చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ద్వారా ప్రజలకు ఎంతో సేవ చేయగలిగినాం. అలాంటి పార్టీలో 1, 2 ఒడిదుడుకులు వచ్చినంత మాత్రాన పార్టీని దూరం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు నిజంగానే రాజంపేట పార్లమెంటరీ జనరల్ సెక్రటరీ ఉన్నాడు ఖాన్ అని. అతను కూడా అంగళ్ళు సామాన్య కార్యకర్త. అతను 2019 నుంచి 24 గవర్నమెంట్లో వైసీపీ గవర్నమెంట్లో అతని మీద ఎన్నో కేసులు పెట్టారు. మైనారిటీలకు ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అతన్ని జనరల్ సెక్రటరీగా పెట్టారు, నన్ను అధ్యక్ష స్థానంలో పెట్టారు. ఖచ్చితంగా ఇంకా అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తూ జిల్లా కమిటీని నియమించారు. ఈ జిల్లా కమిటీతో జిల్లా తెలుగుదేశం పార్టీ యంత్రాంగంతో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో మేము ఖచ్చితంగా రాబోయే కాలంలో సంస్థాగత ఎన్నికలైతే ఏమి, స్థానిక ఎన్నికలైతే ఏమి, జనరల్ ఎలక్షన్స్ అయితే ఏమి, ఖచ్చితంగా ఈసారి రాజంపేట పార్లమెంట్లో 100% ఫలితాలు సాధిస్తామని నేను అనుకుంటున్నాను. మీకున్నటువంటి 7 నియోజకవర్గాలు మీ పరిధిలో ఉన్నాయి. ఈ 7 నియోజకవర్గాలు మీ పరిధిలో ఉన్న నేపథ్యం కాబట్టి 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కావచ్చు, కొంత అసంతృప్తి ఇన్ఛార్జీల పైన ఉన్నటువంటి నేపథ్యం కాబట్టి వాళ్ళందరినీ కలుపుకునే ప్రయత్నంలో భాగంగా ఎప్పటి నుంచి ఆ ప్రయత్నాలు కొనసాగిస్తారు? నేను అందరితో మాట్లాడాను. ఈ మినిస్టర్ గారితో కూడా ఈరోజు నేను మాట్లాడతాను, పోయి కలుస్తాను. అందరినీ గౌరవపూర్వకంగా ఎమ్మెల్యే గారిని అందరినీ కలుస్తాను. కలిసి కార్యకర్తలకు ఇన్ఛార్జీలకు ఏదన్నా సమస్యలు ఉన్నా స్థానికంగా, అదేం పెద్ద సమస్యలేం కాదు, అవకాశాలు రాక అసంతృప్తితో ఉండే కార్యకర్తలకు కూడా ఖచ్చితంగా 2 ఏళ్ల తర్వాత అందరికీ అవకాశం వచ్చే విధంగా, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు అవకాశం కల్పించే విధంగా మేము ముందుకు వెళ్తాం. భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు పైన కొంత ప్రజల్లో అక్కడక్కడ వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యం కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఎలా పరడుతుంది అంటే మీరు ముందస్తుగానే రాయచోటి నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలు కలియదిగారు. ప్లస్ ఓటమి అయినా కూడా అంటే ఒక రకంగా కడుపులో బాధను పెట్టుకుని కూడా ఆ బాధను దిగమింగుకుంటూ కూడా మీరు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. సో ఆ తరహాలో ఏమన్నా భవిష్యత్తులో 7 నియోజకవర్గాలు చేయబోతారా? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో ప్రజలకు అన్ని పథకాలు అందుతున్నాయి. దాంతోపాటు పథకాలు అందడంతో పాటు డెవలప్మెంట్ జరుగుతుంది. ఆ డెవలప్మెంట్ ఎలా జరుగుతుందంటే శరవేగంగా జరుగుతుంది. మనకు రాష్ట్రంలో పెట్టుబడులు విపరీతంగా వస్తున్నాయి. ఆ పెట్టుబడులు రావడము యువకులకు కానీ అందరికీ ఉద్యోగ అవకాశాలు కానీ రకరకాల అవకాశాలు వస్తాయి. వాటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్తాం. పథకాలతో పాటు సమానంగా మేము అభివృద్ధి చెందిస్తున్నాం. ఖచ్చితంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం. వైసీపీ వాళ్ళు గ్లోబల్ ప్రచారం, ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షంగా కూడా ఫెయిల్ అయ్యారు. 2019 నుంచి 24 వరకు ప్రజలు వాళ్లకు పట్టం కడితే అప్పుడు ఫెయిల్ అయ్యి ప్రజలు 11 సీట్లు తెచ్చారు. ఇప్పుడు ప్రతిపక్షంగా కూడా వాళ్ళు పూర్తి ఫెయిల్యూర్ అయ్యారు. ఎక్కడన్నా ప్రజల సమస్యలను ఏదన్నా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కార మార్గంగా కృషి చేయాలి తప్ప వాళ్ళు ఇంకా వాళ్ళను డిఫెన్స్లో ఉన్నారు. వాళ్ళు దాని మీద ఎంతసేపు మాట్లాడడం తప్ప ప్రజల గురించి వాళ్ళు ఎక్కడా మాట్లాడడం లేదు. ప్రజల సమస్య గురించి ఎక్కడా మాట్లాడడం లేదు. వాళ్ళకు అవసరం పడినటి వాళ్ళకి ఏదైనా వాళ్ళ కేసుల గురించి తప్ప చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా దూషించడం ఈ తప్ప వాళ్ళు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించడం తప్ప ప్రజల పక్షాన వాళ్ళు ఏం పోరాడతారని వాళ్ళు ప్రతిపక్షంగా సక్సెస్ అయ్యి మళ్ళీ 29 ఎలక్షన్కి వెళ్తారు. వాళ్ళు టోటల్ ఫెయిల్యూర్. 2019 నుంచి 24 వరకు వాళ్ళు పరిపాలించిందే ప్రజలు నిస్వార్థంగా తిరస్కరించారు వాళ్ళ గవర్నమెంట్. ఎంత అంటే దాదాపు 164 స్థానాల్లో కూటమి విజయం సాధించింది. 11 స్థానాలు సాధించారు. ఆ 11 స్థానాల్లో కూడా స్థానిక సంస్థలు మేము ఫుల్ఫిల్ చేస్తాం. 100%
వైసీపీ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దుపోతున్నాం భవిష్యత్తు. అవునా, ఇక్కడ ఒక చిన్న విషయం, రెండు జిల్లాలతో ముడిపడినటువంటి అంశం. ఇక్కడ మీ పార్లమెంటే రెండు జిల్లాలతో ముడిపడి కొంత కష్టం అనిపించదు. ఇది రాజంపేట పార్లమెంటరీ కమిటీ. ఖచ్చితంగా 7 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా మంచి ఇన్ఛార్జీలు ఉన్నారు, మినిస్టర్ గారు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరితో కలిసి ఖచ్చితంగా మేము విజయం సాధిస్తాం. భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది మీ ఇష్టం, అంటే మీ మార్క్, అంటే భవిష్యత్తులో మళ్ళీ మీ నాన్నను తలుచుకునే విధంగా? ఇక్కడ వ్యక్తిగతంగా ఎలాంటిది ఉండదును. పార్టీ ఏదైతే ఆదేశిస్తుందో దానికి అనుగుణంగా నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు న్యాయం చేసే విధంగా మేము ఖచ్చితంగా తీసుకెళ్తాం. ఎక్కడన్నా అది జరగకపోతే పార్టీ దృష్టికి తీసుకెళ్తాం, ఇన్ఛార్జీల దృష్టికి తీసుకెళ్తాము, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్ళి సమస్య పరిష్కరిస్తాం తప్ప వేరే ఆలోచన ఏం లేదు. ఇక్కడ నా వ్యక్తిగత సమస్యలు, ఇంకోరి వ్యక్తిగత సమస్యలు కూడా చిన్న విషయం అడగదలుచుకున్నాను. ఎందుకంటే నాన్న ఈ రోజు కూడా తన వ్యక్తిగత ప్రాబల్యం కోసం పాలకొండాడు పాటుకునే సందర్భాలు లేవు. ఇప్పటికీ కూడా పాలకొండాడు అంటే చిరస్థాయిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఇక్కడ ఈ ప్రాంతం పాలకొండాడు. సో ఆ స్థాయి తరహాలో రాజకీయాలు చూడొచ్చా? 100% చూడొచ్చునా. అయితే నాకు వచ్చిన పదవి పార్టీ పదవి. దీంట్లో అందరినీ నొప్పించకుండా అందరినీ ఒప్పించి ముందరికి పోవాలి. ఖచ్చితంగా ఏదో చట్టసభ ఎమ్మెల్యేనో ఎంపీనో ఇంకోటి అయితే ఖచ్చితంగా ప్రజలకు సేవ చేసే విధంగా డైరెక్ట్గా ఏదైనా నిర్ణయాలు తీసుకోవచ్చాము. కానీ ఇక్కడ ప్రతి ఒక్కటి అండర్స్టాండింగ్ అన్నీ ఉండి ముందుకు పోవాల్సిందే తప్ప వేరే విధంగా పోలేం. కాబట్టి ఖచ్చితంగా పార్టీ అభివృద్ధికి దాంట్లో నిజాయితీగా ఇక్కడ జరిగే విషయాలు పార్టీకి కానీ కార్యకర్తలకు ఏదైనా అన్యాయాలు జరిగితే ఇన్ఛార్జీలకు కానీ మాట్లాడి సామరస్యపూర్వకంగా చేయాలా. 1-2 ఏదైనా సమస్యలు వస్తే ఖచ్చితంగా పరిష్కరిస్తాం. నేను ముందు నుంచి చెప్తున్నాను, మా నాన్న చేసే ఆ స్థాయికి మేము పోలేమో కానీ ఆయన పేరు అయితే ఎప్పుడూ చెడగొట్టను. కానీ మీ నాన్న ప్రతి కార్యకర్త, ఏ కార్యకర్త ఇబ్బంది పడినా ఓడ్చుకోలేని తత్వం మీ నాన్న. అది కూడా చెప్తున్నాను నేను. తెలుగుదేశం కార్యకర్త జోలికి ఎవరు కూడా రాజంపేట పార్లమెంటరీ పరిధిలో ఎవరైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్త జోలికి రావాలంటే ఆలోచించే పరిస్థితి అయితే తీసుకొని వస్తాం. ఖచ్చితంగా తీసుకొని వస్తాం. కొంత పార్టీకి సంబంధించి కార్యకర్తలు అంటే అదే తలుచుకున్నాను మిమ్మల్ని. అప్పట్లో నాన్న ఏదన్నా ఒక కార్యకర్త తీవ్రమైన ఇబ్బంది పడినా, ఇంకోటి పరంగా ఆర్థిక పరంగా కావచ్చు, మరో పరంగా కావచ్చు, అన్ని రకాలుగా నాన్న పలికేవాడు. అంటే ఎంపీగా ఉన్నప్పుడు కూడా నాన్నకు కొంత పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఆ పరిచయాలు మీకు ఇప్పుడు ఉపయోగపడే అవకాశం ఉంది. 100% ఇప్పుడు ఆ పరిచయం వల్లే ఆయన మీద ఎంత నమ్మకం ఉందో ఆ రోజు ఎంపీగా పనిచేసే రోజుల్లో కానీ నిజంగానే ఆ ఇంపాక్ట్ నన్ను అధ్యక్ష పదవికి నేను ఇచ్చిన తర్వాత కొన్ని వేల మంది నిజంగా నేను ఊహించలేదు. మా పరిధి ఇంత ఉందా, ఇంతమంది పాలకొండారెడ్డి గారు ఇంతమంది అభిమానులను సంపాదించుకున్నారంటే నిజంగానే ఆశ్చర్యం వేసింది. దాదాపు నాకు ఈ రోజుటికి నిన్న అఫిషియల్గా అనౌన్స్ చేసిన దాదాపు 1 వీక్ బ్యాక్ టీవీలలో అంతా వచ్చింది ఇట్లా అధ్యక్ష పదవి వస్తుందని. దాదాపు కొన్ని వేల మంది వచ్చి నన్ను ఈరోజు కూడా కలిసి వెళ్ళారు. వాళ్ళ అంచనాలకు తగ్గకుండా, నాన్న పేరు చెడగొట్టకుండా మంచిగా చేసి కార్యకర్తలకు న్యాయం చేసే విధంగా మటుకే పనిచేస్తుంది. మాకు 3 నెలల కిందటే తెలుసు ఆర్టీవీ మీ విషయాన్ని 3 నెలల కిందటే ఈ విషయాన్ని రాసి జిల్లా అధ్యక్ష పదవి పాలకొండారెడ్డి. ఎందుకంటే పాలకొండారెడ్డి కుటుంబానికి తీవ్రమైనటువంటి ద్రోహం చేశారన్నటువంటి ఆరోపణల నేపథ్యం కాబట్టి అధిష్టానం కూడా ఆచితూచి అడుగులేసింది. పార్టీ ఎప్పుడు ద్రోహం చేయలేదు. పార్టీ ఇంకా మమ్మల్ని డెవలప్ చేసేదానికి రకరకాల అవకాశాలు ఇచ్చింది పార్టీ. మేము యూటిలైజ్ చేసుకోలే. కొంతమంది ద్రోహులు చేసిండొచ్చు కానీ అవన్నీ ఇప్పుడు అప్రస్తుతం. ఎందుకంటే పోటీ చేసిన మా ఆయన పార్టీలో లేడు. నేను దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా పార్టీ ఏదైతే ఆదేశిస్తుందో ఆ విధంగా ముందుకు వెళ్తాను. తెలుగుదేశం పార్టీ ముందు నుంచి కూడా బడుగు బలహీన వర్గాల పార్టీ.
వాళ్ళకు ముఖ్యంగా న్యాయం చేసేదానికి ప్రయత్నం చేస్తాం. ఎప్పుడు బాధ్యతలు తీసుకుంటున్నారు? ఎప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమావేశంగా అవుతున్నారు? ఖచ్చితంగా అందరితో ఇన్ఛార్జీలు అందరితో మాట్లాడాను ఆల్మోస్ట్ ఆల్. ఈరోజు మినిస్టర్ గారితో కూడా సాయంత్రం మాట్లాడి పోయి త్వరలో రేపు ఉన్న ఎల్లుండి అందరినీ కలుస్తాను. కలిసి తర్వాత నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో తిరిగి కార్యకర్తలతో అందరితో పరిచయాలు పెంచుకొని ఇంకా పూర్తిగా సమాచారం తీసుకొని అందరితో కలిసి పనిచేస్తాం. గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేస్తారా? పార్టీ ఎప్పుడు అన్నిటికంటే తెలుగుదేశం పార్టీ పెట్టిన రోజు నుంచి బలోపేతంగానే ఉంది, ఎప్పుడు వీక్ కాలేదు. ఈ నియోజకవర్గం కాకుండా పక్క నియోజకవర్గాలకు వెళ్ళారు కదండి. ఎక్కడైనా సరే చాలా బలమైన పార్టీ అంటే ఆంధ్రదేశంలో అత్యధిక ఆదరణ కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మనం ఈరోజు కొత్తగా చేయాల్సింది ఏమీ లేదు, ఉండేది చెడిపోకుండా కాబట్టి చాలు, ఆ పని చేస్తాం. థ్యాంక్ యూ. సో మొత్తం మీద రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదైతే 11 స్థానాల్లో ఓటమి పాలయ్యాం, ఆ 11 స్థానాల్లో కూడా టీడీపీ కైవసం చేసే దిశగా అడుగులు వేయబోతున్నాం. ఈ నేపథ్యంలో ఏదైతే రాజంపేట పార్లమెంటు పరిధిలో ప్రతి కార్యకర్తకు ఏ ఇబ్బంది కలిగినా వెన్నంటి ఉండి వారిని ప్రోత్సహిస్తా, వారిని పార్టీలో ఉండే విధంగా కృషి చేస్తా, అదేవిధంగా ఉన్నటువంటి ఏవైతే చిన్నపాటి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా రూపుమాపి అందరినీ కలుపుకొని సమైక్యపరిచి వారందరితో సమైక్యంగా కలిసి ఒక కార్యకర్తలాగా పనిచేస్తే ఇది నాకు జిల్లా అధ్యక్ష పదవి కాదు, ఇది ఒక సామాన్య కార్యకర్తగా పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి అందరినీ కలుపుకునే ప్రయత్నం చేస్తా. అదేవిధంగా వైసీపీ రహిత ఏపీగా త్వరలో చూడబోతా ఉన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి సుభాషి ప్రసాద్ బాబు చెప్తున్నారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.